జంధ్యాల ఆశీస్సులతో సత్యాగ్రహం చిత్రం ద్వారా సినీ క్షేత్రంలో మొలకెత్తిన బీజం ఈనాడు హాస్య వటవృక్షమై ప్రేక్షకులకు సేద తీరుస్తోంది. ఆయనే బ్రహ్మానందం. ఆయనలో ఎంతటి నటన దాగుందో దాన్ని పూర్తి స్థాయిలో తెరపై ఆవిష్కరించి మెప్పించడంలో జంధ్యాల ఘనాపాటి. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. బాబు, పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి. నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులేదే, ఏం చెప్తాను, మర్యాదగా గడప దాటండి. గుండెదారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో ఎరైటీ. దూకావు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. వారిని ఆవులించావా? మా నాయనే, నా బంగారు తండ్రి, నా కండల కొండే. ఆ నోరు చూడు, మొత్తం హోటల్ అంతా దూరిపేట తెరిచాడు. దరిద్రుడా, ఆ మాత్రం నిద్రాపకం చావలేవరా? ఆ తాగుబోతంటితో ఏం వస్తువులు పడతాయో చుక్క. ఇవాళ నుంచి ఇక్కడే ఉండిపో, బాగుంటుంది. ఆ మాట నువ్వనడం కాదురా ఎర్రదవా, ఆ మారాజనాలిగా. సర్లే, నేను అరుస్తూ నేను మాట్లాడతాను. బ్రహ్మానందాన్ని కాదు, శ్రీలక్ష్మిని సైతం అదే విధంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులకు నవ్వుల నజరాన అందించారు. భర్తకు మస్కా కొట్టి సినిమాకు చెక్కేసే పతివ్రతగా బాబు చిట్టి అంటూ అందరినీ అలరించిన శ్రీలక్ష్మిని వెండితెరకు పరిచయం చేశారు జంధ్యాల. పైవాటలు అదుకుంటున్నారులేండి, కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, నా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిక్కు అనుకోండి. ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలెక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది, నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. 84లో జరిగింది. 85, 86. బెంగళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 124. 125, 120. దొంగ ఆడదొంగ శిష్యుని సైకి చేసి ఆడదొంగ రండి రండి. ఊరుకోవయా పోస్ట్ మ్యాన్, నువ్వు మా పేట కొత్త అనుకుంటా. అవునండి, ఇదే మొదటిసారి రావటం. ఆవిడ ఆ ఇంటి యజమానురాలు. సినిమాలు చూడటం కోసం ముగుడికి తెలియకుండా దొంగగా ఏర్పరచుకుంది. అట్టాగా ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట. వెంటయ్య గారు, మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవడానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక ఏఎన్ఆర్, చిరంజీవి, నరేష్, రాజేంద్ర ప్రసాద్, అలీ ఇలా అన్ని స్థాయిల నటులతో జంధ్యాల కలిసి పనిచేశారు. ఎన్నో పాత్రలకి అక్షరాలు దిద్దించారు. డబ్బింగ్ కళాకారునిగా ఎన్నో పాత్రలకు గాత్రదానం చేసి తన కళా వైదుష్యాన్ని నిరూపించుకున్నారు. నటునిగా సైతం నటించి మెప్పించారు. ఆపద్బాంధవుడు చిత్రంలో కవి పాత్రలో నటించి తన ప్రజ్ఞను ప్రదర్శించారు. సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు, శివధనుస్సుకు తొలి ఎగ్గు, శివజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు.
ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి అమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్లీలమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు వచ్చుకోవు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతుల్ని తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ. అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సక్క ఊరు హాలికులైన నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. మరణించిన తర్వాత కూడా జీవించి ఉండే వ్యక్తిత్వం జంధ్యాలది. ఆయనకు జయంతులు వర్ధంతులు ఉండవు. ఆరోగ్యకరమైన హాస్యం బతికున్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. జంధ్యా మారుతంలా హాస్యచందన లేపనాన్ని పూసి ప్రేక్షకుల మనోసీమల్ని రంజింపజేస్తూనే ఉంటారు. నవ్వులు వెరిసినన్నాలు ఆయన అజరామరుడు.